మా నాన్నగారు వ్యవసాయదారుడు. మేము ముగ్గురం అన్నదమ్ములం. ఆ రోజుల్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు అవన్నీ చూసి అప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మ అంటే మా అమ్మమ్మకు విపరీతమైన ఇష్టం. మా అమ్మకి ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్ళయింది. హ్మ్. 13, 14 సంవత్సరాల వయసులో పెళ్ళయిందట. తర్వాత నేను పుట్టాను. తనే ఒక చిన్న పిల్ల. ఆ పిల్లకు ఓ పిల్లోడు. అన్నీ చేసుకోలేదని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను 10 నెలల వయసులోనే తన దగ్గర తీసుకెళ్ళింది. ఆ అమ్మమ్మ గారి ఊరు కుందనపల్లి అని చిట్యాల, ఇప్పుడు టేకుమట్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధికొస్తుంది. నేను 10 నెలల నుండి అమ్మమ్మ పెంపకంలో పెరిగాను. ఓకే. కంప్లీట్ రిమోట్ ఏరియా. హ్మ్. ఈవెన్ బస్సులు కూడా రావు అక్కడికి. అంతా నడకే. ఆ నడక కష్టాలు, వానాకాలం కష్టాలు, ఎండాకాలం కష్టాలని ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని. ఓకే. చదువు కోసం వాగులు దాటేవాడిని. ఆరోగ్యం బాలేకపోతే నడకనే, లేకపోతే ఎడ్ల బండి. ఎడ్ల బండి కూడా బురదలో కదలకపోయేది. హ్మ్. నడుచుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ, లేకపోతే తాతయ్య ఎత్తుకునేవాడు. భుజాల మీద పెట్టుకొని పోయాడు. అలా అక్కడ పెరిగాను. గ్రామీణ నేపథ్యం. 2 అన్నదమ్ములు. నేను పెద్దవాడిని. నాకు 2 పిల్లలు. తల్లిదండ్రులు ఏం చేసేవారు సార్? మా నాన్న వ్యవసాయదారుడు. వ్యవసాయం. వ్యవసాయదారుడు. ఊర్లో వ్యవసాయం చేసేవాడు. అంటే కరువు ఉండేది. మధ్య తరగతిలో నడిచేది. అలాంటి పరిస్థితులలో మీరు మీ ఎడ్యుకేషన్ ఇంతవరకి ఇంత పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ జోక్ సార్ వాళ్ళు. అంటే ఎవరి ఇన్‌స్పిరేషన్ మీకప్పుడు? అంటే చదువుకోవాలి అనడం గూడా ఒక వేరే ఊరికొచ్చి చదువుకునే పరిస్థితి అప్పట్లో. మీరు చెప్పిన అవును. దాన్ని బట్టి. అవును. అవును. మొత్తం అంటే అక్కడ చుట్టుపక్కల గాని స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ అవును. ఇన్‌స్టిట్యూట్స్ ఏవి గూడా అప్పుడు గ్రామీణ ప్రాంతాలు మొత్తం. అవును. అవును. కనీసం రోడ్లు గూడా సరిగ్గా ఉండే లేవు. పరిస్థితి లేవు. గాదప్పుడు. లేవు. సో, ఆ టైంలో సార్ మిమ్మల్ని చదువు ముఖ్యం అని ప్రోత్సహించిందంటే ఎవరు చెప్తారు సార్? రమ్య గారు బేసికల్‌గా నేను ఇంటికి పెద్దవాడిని. హ్మ్. కుటుంబం యొక్క కష్టాలు ఇవన్నీ చూసిన వాడిని. తర్వాత సహజంగానే నా యొక్క వ్యక్తిత్వం సున్నితం, అంటే సాఫ్ట్‌గా ఉంటాను. తర్వాత చదువుకునే రోజుల్లో నాకు ఒక మల్లేశం సార్ అని ఉండేది. ఓకే. ఆయన సైన్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవాడు కుందనపల్లిలో. ఆయన హీఈస్ నేటివ్ ఆఫ్ మహబూబ్‌నగర్ జిల్లా. అక్కడ పోస్టింగ్ ఉండేది. ఆయన చెప్పే విధానం నచ్చింది. ఆయన పద్ధతి నచ్చింది. ఆయన మీద ఇంప్రెషన్ పెరిగింది. సహజంగా నాకు చదువంటే ఇష్టం. చదువంటే ఇష్టం. నేను ఆటపాటల్లో గానీ, పాటల్లో లేను. ఓన్లీ చదివే. సో, చదువుకుంటూ ఆయనంటే ఇష్టం అని చెప్పింది వినడం. అలా 7థ్ వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత యాజ్ యూ సెడ్ ఆ రోజుల్లో 7థ్ తర్వాత అక్కడ ఊర్లో ఉన్నత చదువు మరి 8థ్ నుండి అక్కడ లేదు. మళ్ళీ పక్క ఊర్లో చదువుకోవాలి. అక్కడ పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళేది. హ్మ్. సో, నడుచుకుంటూ పుస్తకాలు భుజం మీద మోసుకుంటూ వెళ్ళేవాడిని. 8థ్, 9థ్, 10థ్ ఇలా. చదువుకుంటూ వెళ్తుంటుంటే వయసు పెరుగుతున్న కొద్దీ నాకు చదువుకుంటే ఉద్యోగం వస్తది. ఉద్యోగం లేకపోతే నేను ఇలా కష్టపడాలి. ఎందరి కుటుంబాల్లో చూస్తూనే ఉన్నా. సో, అలా కష్టపడడం నాకు ఇష్టం లేదు. నేను చదువుకోవాలి. నాకు చదువు తప్ప నాకు వేరే ఆయుధం గూడా లేదు హ్మ్. అని అనుకోని ఎక్కువగా నేను ఒక్కడినే మనసులో నాకు నేను అంతర్మథనం చేసుకునేవాడిని ఒంటరిగా. ఎక్కువ సేపు నేను ఒంటరిగా ఉండేవాడిని. అంతర్మథనం ఓకే. చేసుకునేవాడిని. అప్పుడు ఒక రోజుల్లో నేను చిన్నప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉండేవాడిని. ఓకే. సో, నన్ను నేను ఎప్పటికప్పుడు అంతర్మథనం చేసుకుంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటూ, సో, చదువును నమ్ముకున్నా, చదువుకుంటేనే నాకు ఉద్యోగం వస్తది. చదువే నాకు వేరే. నాకు ఆటలు రావు, పాటలు రావు, వేరే రాదు నాకు. నాకు వ్యాపారాలు పెట్టుకునేంత స్థాయిలో అమ్మ, నాన్నలు నాకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. కాబట్టి చదువే నాకు ముఖ్యం అని చెప్పి చదువుకుంటూ ఉండేవాడిని. సో, నేను బాడీకి ఎక్కువ పని చెప్పకుండా బ్రెయిన్‌కి ఎక్కువ పని చెప్పుకునేవాడిని. ఓకే. అలా చదువుకుంటూ వస్తుంటే ఇట్స్ మై అంటే ఇన్‌ఫాక్ట్ ఐ కెన్ సే ఐయామ్ అంటే సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే. నేను ఒకరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను ఇది కావాలని చెప్పేసి అనుకోలేదు. ఓకే. సో, ఇన్స్పిరేషన్ ఐయామ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. అలానే చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ హనంకొండ చదువుకున్నాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఇది బీసీజే అదే ఆర్ట్స్ కాలేజ్‌లో చేశాను. ఆ తర్వాత అనుకోకుండా యాక్సిడెంటల్లీ ఐ బికేమ్ పోలీస్. యాక్సిడెంటల్లీ. యెస్. అలాగే కొంచెం దాని గురించి వివరించండి. సో, నేను ఇన్‌ఫాక్ట్ అంటే నాకు ఏముండే అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఇష్టం ఉండేది. ఓకే. నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడు, ప్రదీప్ అన్న అని. ఆయన ఈజ్ ఎన్ అథ్లెట్. తర్వాత
అక్కడ బుద్ధిమంతుడు. ఓకే. ఆయన కూడా సివిల్ సర్వీసెస్ అపియర్ కావాలనే ఆలోచన ఉండే. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన చదువుకుంటూ అథ్లెటిక్స్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆయనను చూసిన తర్వాత ఆయన నచ్చాడు గ్రాడ్యుయేషన్లో. ఆయనను చూసి ఆయన నచ్చిన తర్వాత ఆయనతోనే ఎక్కువ నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఓకే. ఆయన ఒక రూమ్ తీసుకొని బాలసముద్రంలో రూమ్ తీసుకొని చదువుకుంటూ వంట వండుకునేవాడు, చదువుకునేవాడు, ఉద్యోగం చేసేవాడు, అథ్లెటిక్స్ పోయేవాడు. ఎంత బాగున్నాడు ఆయన అన్న అని ఆయనతో దగ్గర ఉండేది. ఆయన నాకు అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, అరే ఇట్లా చదువుకోవాలరా, ఇలా చదువుకోవాలరా, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని ఉంటుంది బుక్, అది తెప్పించుకో, చదువుకో. నాకు మొదటి నుండి ఇంగ్లీష్ అంటే ఇష్టం. ఎందుకంటే నా యొక్క నేపథ్యం చిన్నప్పుడు మల్లేశం సార్ అని చెప్పాను, ఆయన అంటే నాకు ఇష్టం. ఓకే. ఆయన చెప్పే సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే. సో నాకు నా లోపల కొద్దిగా ఇష్టం ఉంది, ఆయన అంటే ఇష్టం ఉంది, ఆయన సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ మీద నాకు ఇష్టం పెరిగింది. ఓకే. పెరిగి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఎస్. అది తెచ్చుకొని అది మొత్తం చదివేంత స్టాండర్డ్ లేదు నా ఇంగ్లీషు. దాంట్లో ఐఏఎస్ టాపర్ ఇంటర్వ్యూ అని ఉంటుంది 2 పేజీలు. ఆ 2 పేజీల కోసం అది కొనుక్కొచ్చుకునేది, ఆ 2 పేజీల ఇంటర్వ్యూ చదువుకునేది. తర్వాత లాస్ట్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి చదువుకునేది. ఇలా చదువుకుంటూ ఆయన చెప్పాడు రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకోవాలి. తర్వాత న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఆల్ ఇండియా రేడియోలో ఈవినింగ్ 9 to 9:30 ఇంగ్లీష్ న్యూస్ వస్తాయి, వాటిని విను అని చెప్పాడు. సో నాకు ఎట్లాగో చదువు తప్ప వేరే మార్గం లేదని నాకు తెలుసు. ఓకే. ఆయన చెప్పడం, నేను చదువుకోవడం, ఆ చదువుకుంటున్న తరుణంలో నాకు ఇక్కడ నా డిస్టర్బెన్స్ ఉంది. నేను అమ్మ నాన్న దగ్గర పెరగలేదు కదా, అంత చుట్టాల దగ్గర ఉన్నాను. ఓకే. సో ఎక్కడ గుడి ప్రాంగణంలో పోయి చదువుకునేవాడిని. కాకతీయ యూనివర్సిటీ మైదానం పక్కన ఒక పెద్ద గుట్టలు ఉంటాయి, ఆ గుహలలో పోయి చదువుకునేవాడిని చీకటి అయ్యే వరకు. సో ఎక్కడ నిర్మానుష్యంగా ఉంటుందో అక్కడ పోయి చదువుకోవడమే. ఓకే. సైకిల్ మీద పుస్తకాలు పెట్టుకొని పోయేవాడిని, చీకటి అయ్యే వరకు చదువుకొని వచ్చేవాడిని.